Today discuss with common indicator used in titration method. ఈ టైట్రేషన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళగానే మనకు బ్యూరేట్తో మనం టైట్రేషన్ చేస్తాం. బ్యూరేట్ టైట్రేషన్లో మనం యాసిడ్ బేస్ టైట్రేషన్ ఎక్కువ యూజ్ అవుతుంది. అందులో ఇండికేటర్ ఏమేమి యూజ్ చేస్తామంటే యూజ్ చేస్తాం, ఇండికేటర్ యొక్క pH వాల్యూ ఎంత, ఇండికేటర్ డిటర్మిన్ చేసే కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ pH వచ్చేసి pH రేంజ్ 0 to 7 acids, 7 to 14 base. 0 to 7 nothing but acids అనగా ఆమ్లాలు. 0 ఉన్నట్లయితే వాటిని న్యూట్రల్స్ అంటాం, వాటిని లవణాలుగా పరిగణిస్తాం. 7 to 14 బేస్ అనగా క్షారాలు. pH రేంజెస్ వచ్చేసి 0 to 14. ఈ pH రేంజ్ని బేస్ చేసుకొని ఇక్కడ టైట్రేషన్ వాల్యూలో టైట్రేషన్ మెథడ్ ద్వారా మనకు వచ్చే కాంపౌండ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, కాంపౌండ్ యొక్క అందులో ఉన్న కంటెంట్ ఎంత అనేది తెలుసుకోవడానికి ఈ టైట్రేషన్ మెథడ్ అనేది ఫార్మా ఇండస్ట్రీలో కానీ కెమిస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కానీ ల్యాబ్లోకి వెళ్తే మనకు ఈ మెథడ్స్ యూజ్ అవుతుంటాయి. ఇందులో బ్రోమోక్రిసాల్ ఇండికేటర్ నేమ్, రేంజ్ 3.8 to 5.4 pH రేంజ్. కలర్ డిటర్మిన్ చేసేది ఏంటంటే ఎల్లో కలర్ టు బ్లూ కలర్. ఈ ఇండికేటర్ ద్వారా టైట్రేషన్ చేయడం వల్ల pH, ఈ ఇండికేటర్ యొక్క pH వాల్యూ 3.8 to 5.4 ఉంటుందంటే దీని ఇనిషియల్ కలర్ వచ్చేసి టైట్రేషన్ బిఫోర్ ఎల్లో కలర్ టు టైట్రేషన్ ఆఫ్టర్ బ్లూ కలర్గా చేంజ్ అవుతుంది. ఇది ఇండికేటర్ యొక్క కలర్ చేంజ్. అలాగే బ్రోమోథైమోల్ బ్లూ ఇక్కడ వచ్చేసి 3.0 to 4.6 pH రేంజ్. ఇక్కడ కలర్ ఏంటంటే ఎల్లో టు బ్లూగా కన్వర్ట్ అవుతుంది కలర్. ఇది కలర్ ఇండికేషన్. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. ఈ ఇండికేటర్ యొక్క pH రేంజ్ 3.1 to 4.4. ఇది ఒక కలర్ ఇనిషియల్ కలర్లో ఇండికేటర్ వేయగానే రెడ్ కలర్లో ఉండి టైట్రేషన్ కంప్లీట్ అవ్వగానే ఆరెంజ్ కలర్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ రియాక్షన్ రెడ్ టు ఆరెంజ్ వచ్చిందంటే కలర్ రియాక్షన్ ఎండ్ అయినట్టు. అక్కడ ఎంత వాల్యూమ్ కన్జ్యూమ్ అయింది మనకు అక్కడ కన్జ్యూమ్ అయిన దాన్ని బట్టి మనకు క్యాలిక్యులేషన్ ఉందండి. క్యాలిక్యులేషన్ మెథడ్లో అవి వాటి ఫార్ములా యొక్క కాంపౌండ్ యొక్క నేచర్ని బట్టి ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం కాంపౌండ్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవచ్చు. అలాగే మిథైల్ రెడ్ 4.2 6.3 pH రేంజ్. ఇందులో కలర్ డిటర్మిన్ చేసే రెడ్ టు ఎల్లో. అలాగే న్యాచురల్ రెడ్, దీని యొక్క pH రేంజ్ 6.8 to 8.0. కలర్ రెడ్ టు రెడ్ కన్వర్ట్ టు ఆరెంజ్. అలాగే క్రిసాల్ రెడ్ ఇండికేటర్, ఇందులో pH రేంజ్ 7.2 to 8.8. ఇందులో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ టు రెడ్ కలర్ చేంజ్. ఫినాల్ రెడ్ pH రేంజ్ వచ్చేసి 6.8 to 8.4. ఇండికేటర్ యొక్క pH రేంజ్. కలర్ వచ్చేసి ఎల్లో కలర్ టు రెడ్. అలాగే ఫినప్తలిన్ ఇండికేటర్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసే ఇండికేటర్ అనేది ఫినప్తలిన్. ఇక్కడ బేస్ టైట్రేషన్లో యూజ్ చేస్తామండి. అక్కడికి వచ్చేసి 8.3 to 11.0 pH యొక్క రేంజ్. ఇక్కడ ఇండికేటర్ వేసినప్పుడు కలర్లెస్ ఉంటుందండి లిక్విడ్.
ఇండికేటర్ టైట్రేషన్ కంప్లీటెడ్ ఆఫ్టర్ రెడ్ కలర్లో ఫామ్ అయ్యేది కానీ టైట్రేషన్ కంప్లీట్ అయిందని మనం నిర్ధారిస్తామండి. ఈ ఇండికేటర్ ఎక్కువ యూజ్ చేసే యాసిడ్ బేస్ టైట్రేషన్లో యూజ్ చేసే ఇండికేటర్ అండి. యూనివర్సల్గా ఎక్కువ యూజ్ చేసే ఇండికేటర్. ఈ రేంజ్ వచ్చేసి 8.3 to 11.0 pH రేంజ్. ఇది వచ్చేసి కలర్లెస్ టు రెడ్ కలర్. థైమోల్ బ్లూ ఇండికేటర్ వచ్చేసి 1.2 to 2.8 pH రేంజ్. రెడ్ కలర్ టు ఎల్లో కలర్. అలాగే థైమోప్తలిన్ ఇండికేటర్ 8.3 pH టు 10.5. ఈ కలర్ ఇనిషియల్ కలర్ వచ్చేసి కలర్లెస్, టైట్రేషన్ ఆఫ్టర్ బ్లూ కలర్ చేంజ్. ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఎంతగానో ఉపయోగపడే ఇండికేటర్స్. వీటిని బేస్ చేసుకొని మనం కాంపౌండ్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, కాంపౌండ్లో ఏమేమి అంటే ఎంత పర్సెంటేజ్ ఉందనేది మనం అసే టైట్రేషన్ ద్వారా టైట్రేషన్ ద్వారా ఈ మెథడ్స్ అనేది యూజ్ చేసుకొని కాంపౌండ్ యొక్క స్ట్రెంత్ నిర్ధారించుకునే టెక్నిక్స్లో కామన్ ఇండికేటర్స్ యూజింగ్ టైట్రేషన్ మెథడ్స్. ఈ ఇండికేటర్స్ ద్వారానే మనం ఎక్కువ టైట్రేషన్ యూజ్ చేస్తామండి. యాసిడ్ బేస్ టైట్రేషన్ కావచ్చు, ఐడోమెట్రిక్ టైట్రేషన్ కావచ్చు. ఇలాగే టైట్రేషన్ మెథడ్ ద్వారా ఎంతో యూస్ఫుల్ అయ్యే సింపుల్ టెక్నిక్స్లో కలర్ కంపారిజన్ ద్వారా నిర్ధారించే టెస్ట్లలో నెంబర్ 1 టెక్నిక్స్.